హలో, నా పేరు పురు ధావన్ మరియు నేటి వీడియోలో కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి చాలా ముఖ్యమైన ప్రశ్నల గురించి మేము మాట్లాడబోతున్నాము. మరి మన క్రియాటినిన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది వారి మనసులో మెదులుతున్న అతి పెద్ద ప్రశ్న. దీనితో ప్రారంభిద్దాం. మనం క్రియాటినిన్ తగ్గించుకోవాలంటే మన శరీరంలో క్రియేటినిన్ ఎక్కడ తయారవుతుంది మరియు అది మన శరీరం నుండి ఎలా బయటకు వెళుతుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రియాటినిన్ మన కండరాలలో తయారవుతుంది. మనం ఎప్పుడు ప్రోటీన్ తిన్నామో, ఎప్పుడు ఆహారం తిన్నామో అది మన కండరాలలోకి వెళ్లి శక్తిని సృష్టిస్తుంది. అప్పుడు దానిలో విచ్ఛిన్నం జరుగుతుంది మరియు ఈ ప్రక్రియలో ఒక వ్యర్థ పదార్థం సృష్టించబడుతుంది, క్రియేటినిన్. ఇది అందరి శరీరంలోనూ ఒకే మోతాదులో తయారవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరంలో అదే మొత్తంలో తయారు చేయబడుతుంది. ఇది సాధారణ వ్యక్తి శరీరంలో కూడా అదే మొత్తంలో తయారు చేయబడుతుంది. కానీ కిడ్నీ పని సరిగ్గా చేయకపోవడం వల్ల క్రియాటినిన్, యూరియాను తొలగించే పని కిడ్నీకి జరగడం లేదు. దీని కారణంగా శరీరంలో క్రియాటినిన్ మరియు యూరియా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. మరియు ఈ పెరుగుతున్న క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు ఏదో తప్పు జరుగుతోందని మాకు తెలియజేస్తాయి. ఇప్పుడు మన శరీరంలో పేరుకుపోయే క్రియాటినిన్ పరిమాణం కిడ్నీ ఎంత బాగా పనిచేస్తుందో తెలియజేస్తుంది, లేదా అది ఎంత చెడ్డ పని చేస్తుందో మీరు చెప్పగలరు. ఇప్పుడు మనం క్రియేటినిన్ తగ్గించాలనుకుంటే దానిని చేయడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. మనం శరీరంలో ఏర్పడటాన్ని నియంత్రిస్తాము, లేదా మన మూత్రపిండాల పనితీరును పెంచుతాము మరియు క్రియేటినిన్ క్లియరెన్స్ను మెరుగుపరుస్తాము. మరియు మీరు రెండింటిలోనూ పని చేయాలని నేను ఎల్లప్పుడూ నా రోగులందరికీ సలహా ఇస్తున్నాను. ఎందుకంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతే అది లక్షణాలను సృష్టించి సంక్లిష్టతలను ఇస్తుంది. కాబట్టి మనం తినే విషయంలో నియంత్రణలో ఉండాలి. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ చాలా ప్రోటీన్ తింటే అప్పుడు శరీరంలో క్రియాటినిన్ ఏర్పడటం పెరుగుతుందని చూపబడింది. మరియు క్రియాటినిన్ ఏర్పడటం పెరిగినప్పుడు క్రియేటినిన్ మొత్తం మన రక్తంలో చేరడం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం తినేటప్పుడు క్రియేటినిన్ నియంత్రించాలనుకుంటే రోగి తన శరీరంలోని ప్రోటీన్ మొత్తాన్ని నియంత్రించాలి. రోజు అదే మోతాదులో ప్రోటీన్ శరీరానికి అవసరమవుతుంది. చేపలు, గుడ్డు, మటన్, చికెన్ వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువగా తీసుకుంటే క్రియాటినిన్ ఎక్కువగా ఏర్పడి రిపోర్టుల్లో కూడా కనిపిస్తోంది. అయితే దీనికంటే ముఖ్యమైనది మీ కిడ్నీలపై పని చేయడం. కిడ్నీలు వాటంతట అవే చెడిపోకుండా ఉండటమే దీనికి కారణం. 80% కేసులలో మూత్రపిండాల వైఫల్యానికి కారణం అధిక రక్తపోటు లేదా చేపల చక్కెర. మీరు ఏ రకమైన చికిత్స తీసుకుంటే మీ బీపీ ఎక్కువగా ఉంటుంది, మీ షుగర్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు అన్ని చికిత్సలు విఫలమవుతాయి, మూత్రపిండాలు పాడవుతూ ఉంటాయి మరియు క్రియేటినిన్ విలువలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి మన కిడ్నీల పనితీరును పెంచుకోవడం చాలా ముఖ్యం. అయితే అంతకంటే ముందు కిడ్నీలు మరింత దెబ్బతినకుండా చూసుకోవాలి. మరియు దానికోసం మన బీపీ మరియు షుగర్లను అన్ని ఖర్చులతో అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి బీపీ, షుగర్ అదుపులో ఉంటే కిడ్నీలకు అంతకు మించి నష్టం ఉండదు. మరింత నష్టం జరగకపోతే క్రియేటినిన్ మరియు యూరియా మొత్తం మరింత పెరగదు. ఒకసారి అది పెరగడం ఆగిపోతే దాన్ని ఎలా తగ్గించాలో మనం ఆలోచించగలుగుతాము. ఇప్పుడు మూత్రపిండాలకు కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి కిడ్నీ పాడైపోతే అతని శరీరంలో ఒకే ఒక కిడ్నీ ఉన్నప్పటికీ క్రియాటినిన్ విలువలు మరియు యూరియా స్థాయిలు పెరగవు. ఎందుకు పెరగడం లేదు? ఇది ఒక ప్రశ్న. మూత్రపిండాలు తమ పనితీరును పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వలన ఇది పెరగదు. మనం చూసినట్లుగా కిడ్నీలు ఒకటి అయిన తర్వాత కూడా పెరగలేదు. ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో ఈ సామర్థ్యాన్ని ఉపయోగిస్తే మనకు ఇలాంటి ప్రయోజనం ఉంటుంది: పెరిగిన క్రియాటినిన్ మరియు యూరియా స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో మనం ఈ సామర్థ్యాన్ని ఉపయోగించాలి. కానీ దానికోసం నేను మీకు స్టెప్ 1. మేము మొదట వ్యాధికి కారణాన్ని తొలగించాలి. ఇది గరిష్ట సందర్భాలలో బీపీ మరియు షుగర్. ఈ నియంత్రణ తర్వాత మూత్రపిండాలు తమ పనితీరును పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరియు అది సిద్ధమైన తర్వాత అది దాని పనితీరును పెంచుతుంది. యూరిన్ అవుట్పుట్ కంటే క్రియేటినిన్ మరియు యూరియా ఎక్కువగా రావడం ప్రారంభిస్తాయి. మరియు ఇది మన రక్త స్థాయిలలో తగ్గుదల మొదలవుతుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి చాలా మంచి విషయం. ఇప్పుడు మీ మూత్రపిండాలు దెబ్బతినడం ఆగిపోయినప్పుడు అది మెరుగుపడడం ప్రారంభమవుతుంది, క్రియేటినిన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ రోగి యొక్క మనస్సులో డయాలసిస్ భయం కూడా అదృశ్యమవుతుందనేది చాలా సులభం మరియు అర్థం చేసుకోదగినది, ఎందుకంటే కిడ్నీ పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉంది. మీరు క్రియేటినిన్ స్థాయిని పెంచడం ఆపివేశారు. కాబట్టి మనం డయాలసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్ చేయకుండా ఉండవలసి వస్తే మన మూత్రపిండాలను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని మీరందరూ అర్థం చేసుకోవాలి. మేము దానిని అన్ని ఖర్చులతో ఉంచుకోవాలి. మనల్ని బాధించే విషయాన్ని వదిలించుకోవాలి. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరాన్ని ఉంచడానికి యోగా వంటి అనేక ఇతర పనులు చేస్తారు. ఇప్పుడు కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి. అవి కిడ్నీ రోగులకు మంచివని ప్రత్యేకంగా చెప్పబడ్డాయి.
అవి ఎందుకు మంచివి? ఎందుకంటే అవి మూత్రపిండాల వైపు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మీరు శరీరంలో యోగా చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది, ఆక్సిజన్ స్థాయి మెరుగ్గా ఉంటుంది, అప్పుడు లోపల ఉన్న కణజాలాలు స్పష్టంగా మంచి అనుభూతి చెందుతాయి. కాబట్టి నేను మీకు చెప్పబోయే యోగా ఆసనం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు ఇలా చేయడం వల్ల ఉపశమనం పొందుతారు. కాబట్టి మొదటి ఆసనం భుజంగాసనం. రెండవ ఆసనం పశ్చిమ ఉత్తానాసనం. మూడవ ఆసనం అర్ధ మత్స్యేంద్ర ఆసనం. నాల్గవది నొక ఆసనం. ఈ ఆసనాలు చేయడం ద్వారా మీరు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరంలో మార్పులను చూడవచ్చు. మీరు ఈ ఆసనాలను మీ దినచర్యలో చేర్చుకుంటారని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే కిడ్నీ ఫెయిల్యూర్ రోగులందరూ ఇతర భారీ వ్యాయామం చేయడానికి అనుమతించబడరు. మీరు రన్నింగ్ చేయలేరు, జాగింగ్ చేయలేరు, స్విమ్మింగ్ చేయలేరు. మీరు ఎటువంటి దూకుడు వ్యాయామం చేయలేరు, ఎందుకంటే మీరు వ్యాయామం చేసినప్పుడు మీ కండరాలు కదులుతాయి. కండరాల జీవక్రియ పెరుగుతుంది. మరియు కండరాల జీవక్రియ పెరిగినప్పుడల్లా శరీరంలో క్రియాటినిన్ ఏర్పడటం పెరుగుతుంది. ఇది నివేదికలలో చూడవచ్చు. మీరు దూకుడుగా వ్యాయామం చేస్తే మీ క్రియేటినిన్ స్థాయి పెరగడాన్ని మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం రోగి నుండి స్వీకరించిన మా మూడవ పెద్ద ప్రశ్నకు వెళ్దాం. సోనా బాత్ తీసుకోవడం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరం డిటాక్సిఫై అవుతుందా లేదా? అలా చేస్తే మనకు ప్రయోజనాలు లభిస్తాయా లేదా? సోనా బాత్ యొక్క ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి సోనా బాత్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవాలి. మేము సోనా బాత్ తీసుకున్నప్పుడు మేము అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ ఉన్న గదిలో ఉంటాము. మన శరీరం నుండి చెమట బయటకు వస్తుంది. మరియు చెమట బయటకు వచ్చినప్పుడు చెమటలోని నీరు మన శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది. అంటే చెమట పట్టడం ద్వారా మన శరీరంలోని ద్రవం యొక్క సమతుల్యత మెరుగుపడుతుంది. చెమటతో బయటకు వచ్చే రెండవ విషయం ఉప్పు. ఇప్పుడు మన శరీరంలో ఉప్పును నియంత్రించే యంత్రాంగం కిడ్నీ ద్వారా జరుగుతుంది. ఈ పనిని మన చర్మంతో, చెమటతో చేస్తే అది అందరికీ మేలు చేస్తుంది. మీ అందరికీ తెలియని మన చెమటలో మూడోది యూరియా. మన మూత్రం కంటే 50 రెట్లు ఎక్కువ యూరియా మన చెమట నుండి బయటకు వస్తుంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో యూరియా స్థాయి చాలా పెరుగుతూ ఉంటే మరియు అతను నియంత్రణలో ఉండాలని మనం కోరుకుంటే సోనా బాత్ రోజూ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఇది యూరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న ఉండాలి. ఇది క్రియేటినిన్ స్థాయిని కూడా నియంత్రిస్తుందా? కాబట్టి సమాధానం లేదు. క్రియేటినిన్ అణువు పెద్దది. ఇది చెమట నుండి బయటకు వెళ్ళదు. సోనా బాత్ తీసుకున్న తర్వాత క్రియేటినిన్ తగ్గడం లేదని ఇది మనకు చూపుతుంది. యూరియా బాగా తగ్గుతుంది. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి సోనా బాత్ ఎంత మేలు చేస్తుంది? సోనా బాత్ లాభదాయకం. మూత్రపిండ వైఫల్యం ఉన్న రోగికి యూరియా స్థాయిని నియంత్రించడానికి, ద్రవ మొత్తాన్ని నియంత్రించడానికి మరియు ఉప్పు పరిమాణాన్ని నియంత్రించడానికి సోనా బాత్ ప్రయోజనకరంగా ఉంటుంది. సోనా బాత్ తీసుకోవడం వల్ల మన మూత్రపిండాల పనితీరు తిరిగి రాదు. కాబట్టి మీరు సోనా బాత్ తీసుకోండి. కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి ఎలాంటి నష్టం జరగదు. నిజానికి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన కిడ్నీలను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కిడ్నీ చిన్న పని చేస్తుంది. సోనాతో చిన్న పని చేశాం కాబట్టి మా పని అయిపోయింది. సోనా బాత్ చెమటలు పట్టి మా పనులన్నీ అయిపోతాయని అనుకుంటే అలా కాదు. క్రియాటినిన్ను తొలగించడానికి మన మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడం అవసరం. మరియు దానికోసం నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్లు మన వ్యాధి యొక్క మూలాన్ని మనం కనుగొనవలసి ఉంటుంది. బీపీ, షుగర్ వల్ల మన కిడ్నీలు చెడిపోతుంటే మొదటి పని దాని మీదే జరుగుతుంది. మూత్రపిండాల పనితీరును పెంచడం ద్వారా రెండవ పని జరుగుతుంది. మూత్రపిండాల పనితీరు పెరిగినప్పుడు పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. అప్పుడు క్యూరింగ్ ద్వారా క్రియేటినిన్ మరియు యూరియా మంచి స్థితిలో రావడం ప్రారంభమవుతుంది. మరియు మేము డయాలసిస్ నుండి రక్షించబడ్డాము, మేము మార్పిడి నుండి రక్షించబడ్డాము. ఇప్పుడు మనకు వచ్చిన నాల్గవ ప్రశ్న మూత్రంలో ప్రోటీన్ గురించి. మన మూత్రం నుండి బయటకు వచ్చే ప్రోటీన్, దీనిని వైద్యపరంగా ప్రోటీన్ యూరియా అంటారు. దాని వెనుక కారణం ఏమిటి మరియు దానికి చికిత్స ఏమిటి? కాబట్టి ప్రోటీన్ యూరియా CKD రోగులలో జరుగుతోంది. ముఖ్యంగా మూత్రపిండాలలో వడపోత పని మూత్రపిండాలలో మిలియన్ల నెఫ్రాన్లు ఉన్న కిడ్నీలో జరుగుతుంది. ఈ నెఫ్రాన్లు ఏదైనా వ్యాధి కారణంగా వాపుకు గురైతే దీనిని మనం నెఫ్రైటిస్ అని పిలుస్తాము. వాపు వస్తుంది. అప్పుడు మన నెఫ్రాన్లు రక్తంలో ఉన్న ప్రోటీన్ను పట్టుకోలేవు. మరియు వారు దానిని పట్టుకోలేనప్పుడు ప్రోటీన్ మన మూత్రంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రోటీన్ యూరియా యొక్క ఈ పరిస్థితి మంచి పరిస్థితి కాదు.
ప్రోటీన్ లోపం వల్ల రక్తం సన్నగా మారుతుంది మరియు రక్తంలోని ద్రవం మన కాళ్లలో నింపడం ప్రారంభమవుతుంది. ఇది మన కాళ్లలో నీరు నింపడం ప్రారంభమవుతుంది, వాపు రావడం ప్రారంభమవుతుంది మరియు ఈ వాపు నుండి అధిక రక్తపోటు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి మరిన్ని సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ప్రోటీన్ను నియంత్రించడం చాలా ముఖ్యం. కాబట్టి దీని వెనుక వచ్చే పరిస్థితి కిడ్నీలో వాపు అనే పరిస్థితిని ముందుగా గుర్తుంచుకోవాలి. మరియు కిడ్నీలో వాపు ఉంటే దాని వెనుక పెద్ద కారణం ఉంది. ఆ కారణం తెలిస్తే బీపీ, షుగర్ లాంటివి మనం సరైన మందు వేసుకుని మానిటరింగ్ చేయడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. బీపీ నియంత్రణలోకి వస్తే, మధుమేహం నియంత్రణలోకి వస్తే కిడ్నీకి కొత్తగా ఎలాంటి నష్టం జరగనందున మూత్రంలో ప్రోటీన్లు చాలా వరకు తగ్గుతాయి. కిడ్నీలో వాపును పరిష్కరించడం ద్వారా మన మూత్రంలో ప్రోటీన్ పరిమాణం కూడా స్వయంచాలకంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది నెఫ్రైటిస్ పరిస్థితి. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాను. మీ మూత్రంలోని ప్రోటీన్ పూర్తిగా నిల్గా మారితే ఆ పరిస్థితిని మనం స్థిరమైన స్థితి అంటాము. మీ క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రోటీన్ శూన్యంగా ఉంటే ఆ పరిస్థితి చెడ్డది కాదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఇది మన క్రియేటినిన్ విలువలను పెంచడాన్ని ఆపివేస్తుంది లేదా చాలా నెమ్మదిగా పెరుగుతుంది. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఎక్కువ కాలం ఎలాంటి సమస్యలు లేకుండా జీవిస్తాడు. దీంతో మీరంతా ముందుకు సాగాలని కోరుతున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు.